వెల్కమ్ టు ది డిబేట్. చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈయనని గతంలో సిఇఓ అని రకరకాల పేరుతో పిలిచేవాళ్ళు. కోర్స్ కమ్యూనిస్టులు ఒక దశలో ప్రపంచ బ్యాంకు జీతగాడని ఇంకో రకమైన పేర్లతో కూడా పిలిచేవాళ్ళు. ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, అవన్నిటికీ వాళ్ళు అతీతులు. అయితే ఇప్పుడు ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, గతంలో ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 99లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన విజన్ 2020 అని అప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. అప్పుడు 2020 కల్లా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని ప్రకారం కొన్ని స్కీమ్స్, కొన్ని పథకాలు ఆ డాక్యుమెంట్ ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేశారు. కోర్స్ 2020 వరకు రాష్ట్రం కలిసి లేదనుకోండి, 2014లోనే రాష్ట్రం విడిపోయింది. అయితే ఆ ఫలాలు ఎంతవరకు వచ్చాయి అనేది ఒక సబ్జెక్ట్. పూర్తిగా రాలేదా అంటే డెఫినెట్గా వచ్చాయి. రాలేదని ఎవరన్నా అంటే అది తెలివి తక్కువతనం అవుతుంది. వచ్చాయి, కానీ ఆయన అనుకున్నది, ఆయన చెప్పింది, ప్రజలకు చెప్పింది పూర్తిగా జరగలేదు. జరగకపోవడం కారణం రాజకీయ కారణాలు కావచ్చు, ఆయన కంటిన్యూస్గా పవర్లు లేకపోవడం కావచ్చు, లేకపోతే రాష్ట్రం విడిపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత ఆ మొదటి డాక్యుమెంట్లో భాగంగానే ఇవాళ మనం చూస్తున్న హైదరాబాద్ కానీ, లేకపోతే పవర్కి సంబంధించిన ఇది కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, ఇటువంటి చాలా ఉంటాయి. మనం ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ విజన్ 2020లో జరగనివి లేవా అంటే జరగనివి చాలా ఉన్నాయి. దాని వైపరీత్యాలు, దానివల్ల నెగిటివ్ ఎంత వచ్చింది అంటే వచ్చింది, నెగిటివ్ కూడా వచ్చింది. అగ్రికల్చర్ కొంత నిర్లక్ష్యానికి గురైంది అనే ఒక బలమైన ఒపీనియన్ ప్రజల్లో ఉంది. రాజకీయ పార్టీలు దాన్ని బాగా క్యాష్ చేసుకుని చంద్రబాబు నాయుడిని అధికారంలో దింపడానికి అదొక అస్త్రంగా అప్పట్లో అది వచ్చింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, 2014లో కొత్తగా ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వడం, అప్పటి నుంచి మళ్ళీ దాన్ని ఏదో గాడిని తీసుకురావు. ఎందుకంటే అది ఒక రాజధాని కూడా లేని రాష్ట్రం కాబట్టి, చెప్పుకోదగ్గ ఒక నగరం లేదు, ఒక గ్రోత్ ఇంజన్, ఒక సిటీ లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికైనా సిటీలు ఉంటేనే, నగరాలు ఉంటేనే కాస్త రెవెన్యూ అనేది ఉంటుంది. అగ్రికల్చర్ ఎంత ఉన్నా అగ్రికల్చరే, దాన్ని తక్కువ చేయడం కాదు, బట్ గ్రోత్ ఇంజన్స్ లేవు. సో ఈ పరిస్థితుల్లో ఆయన అప్పటి నుంచే మళ్ళీ ఒక కొత్త విజన్ ఒకటి అనేది ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. దురదృష్టమా అదృష్టమా పక్కన పెడితే 2019లో అధికారం కోల్పోయారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం, జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 ఏళ్ళు రాష్ట్రం ఏమైపోయింది, ఎంత ధ్వంసం అయిపోయింది, ఎంతటి విధ్వంసం చేశాడు ఆయన, ఇదంతా కూడా చూసాం మనం. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు విజన్ 2047 అనే ఒక మళ్ళీ విజన్ని ఒకటి స్టార్ట్ చేశారు ఆయన. ఈ విజన్లో అప్పుడు కొన్ని పాయింట్లు చెప్తూ వస్తున్నారు. అవేంటి అంటే, రకరకాలుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి స్కీమ్స్ అమలు చేయాలి, ఎలాంటి డైరెక్షన్ ఇవ్వాలి స్టేట్కి, వివిధ రంగాల్లో ఏ రంగానికి, వ్యవసాయానికి ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, తర్వాత పారిశ్రామికీకరణకి ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, సర్వీస్ సెక్టర్కి, సేవా రంగానికి ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వాలి, వీటన్నిటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల కల్పనకి ఏ రకమైన డైరెక్షన్స్ ఇవ్వాలి, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే మనం వీటితో పాటు ఒక కుటుంబము లేదా ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే ఏ రకమైన డైరెక్షన్ ఇవ్వాలి, అలాగే అన్ని వర్గాల సమీకృతమైన అభివృద్ధి ముందుకు రావాలంటే ఎలాంటి డైరెక్షన్ ఉండాలి, హెచ్చుతగ్గులు ఉన్నాయి సమాజంలో, హెచ్చుతగ్గులు లేని సమాజం లేదా రాష్ట్రం తీసుకురావాలంటే ఏ రకమైన డైరెక్షన్ ఉండాలి, బాగా అట్టడుగున ఉన్న వర్గాలని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలంటే ఏ రకమైన ఇది ఉండాలి, ఇట్లా చాలా రకాల ఇవి కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు చెబుతూ వచ్చారు. అవి ఎలక్షన్ అప్పుడు చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, ఆయన బీజేపీతో కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా పలు దఫాలుగా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం ఇద్దరూ చెప్పారు. వికసిత భారత్ అనే కాన్సెప్ట్లో ఆయన ఉన్నారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్లో ఈయన ఉన్నారు. సో ఈ రెండింటినీ కలిపి వికసిత ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇవాళ చంద్రబాబు నాయుడు పూర్తి డాక్యుమెంట్ని ఆయన అసెంబ్లీలో
ప్రవేశపెట్టారు. ఏది విజన్ 2047 అనే డాక్యుమెంట్ని ప్రవేశపెట్టారు. అట్ ది సేమ్ టైం వికసిత్ భారత్ పేరుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా దేశానికి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఏదో తయారు చేయడం, కొన్ని ఇప్పటికే నడుస్తున్నాయి, ఇంకా వాటికి యాడ్ ఆన్ చేసుకుంటూ ఆయన దాంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే దాని మీద కొత్త డాక్యుమెంట్లు ఆయన కొన్ని ఇది చేశారు. వీటిల్లో కొన్ని చెప్పుకోదగ్గవి ఏంటంటే 308 లక్షల కోట్ల ఆదాయానికి అంటే జిఎస్డిపికి వెళ్ళాలి 2047 కల్లా అనేది చంద్రబాబు నాయుడు ఈ కొత్త విజన్లో పెట్టుకున్న టార్గెట్. అది ఇప్పుడున్న దానికి పోల్చుకుంటే, ఇప్పుడున్న జిఎస్డిపితో పోల్చుకుంటే 16 రెట్లు ఎక్కువ. 16 రెట్లు అంటే ఇంకా 22 ఏళ్లలో ఇంతకు 16 రెట్లు అభివృద్ధిని సాధించాలి అనేది ఆయన పెట్టుకున్న టార్గెట్. అలాగే తలసరి ఆదాయం మనం చూసుకుంటే ఇప్పుడున్నది 2 లక్షల చిల్లర, 2,50,000 అనుకోండి ఫర్ ఇన్స్టెన్స్. కానీ ఆయన 54 లక్షలు టార్గెట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని 2047కి 50 లక్షల పైచీలకు అనుకోండి, 50 లక్షలు లెక్కేస్తున్నారు. అదే 2029 అంటే రాబోయే 5 ఏళ్లకి, ఈ సంవత్సరంలో 24-25 సంవత్సరంలో 2.5 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని 2029 నాటికి రెట్టింపు చేయాలన్నది 5 లక్షలు దాటించాలనేది ఇంకొక టార్గెట్. ఇది సాధ్యమేనా? అసాధ్యమని నేను అనను, కానీ ఆయన పెట్టుకున్న లక్ష్యాలు, ఆయన నిర్దేశించుకున్న మార్గాలు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వీటితో పాటు విచ్చలవిడిగా ఒక రకంగా చెప్పాలంటే పోటీపడి వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు ఇస్తున్నారని వాళ్ళు, దేశంలో విశృంఖలత్వం పెరిగిపోయింది. ఉచితాలు, ఫ్రీ బీస్ అంటారు మనం అంటాం కదా ఇంగ్లీష్లో. మామూలుగా చెప్పాలంటే ఉచిత పథకాలు ఇష్టారాజ్యంగా ఇస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్లో సూపర్ 6 అని అదని ఇదని ఇష్టారాజ్యంగా ఇచ్చారు, హామీలు ఇచ్చారు. అవి ఇవ్వడం సముచితమా అనుచితమా నేను ఆ డిబేట్లోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల చెల్లిస్తూ వెచ్చిస్తూ ఉచితానికి సంక్షేమం పేరుతో, సంక్షేమం అవసరమే కానీ సంక్షేమం పేరుతో ఈ విచ్చలవిడి ఉచితాలు ఇవ్వడం ఎంతవరకు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టుకుంటూ ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలరు? ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 సంవత్సరాల 3 నెలలు ఉంది. 4 సంవత్సరాల 3 నెలల్లో తలసరి ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయగలరు అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ప్రశ్నగా నేను చెప్పడంలా, ఆయన అసాధ్యం ఇది చేయలేడు చంద్రబాబు అని నేను అనడంలా, కానీ ఎలా సాధ్యమేనా అనేది ఇంకొక ప్రశ్న. వీటితో పాటు ఇండస్ట్రియల్ గ్రోత్గా మెయిన్గా 3 టార్గెట్స్ పెట్టుకున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి. తాము అనుకున్న వచ్చే 5 ఏళ్ళు కానీ అంటే 2029కి కానీ 2047కి కానీ వాళ్ళు అనుకున్న ఆ లక్ష్యానికి తీసుకెళ్లడం కోసం 3 ప్రధానమైన అంశాలను పెట్టుకున్నారు అభివృద్ధికి. మిగతా మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం ఇవన్నీ ప్రజలకు ప్రభుత్వాలు కల్పించాల్సిన హక్కులు, ఇవి వేరు. ఇవి కాకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి 3 రకాల పెట్టుకున్నారు. వాటిల్లో 1 వ్యవసాయము, 2 పారిశ్రామిక అభివృద్ధి, 3 సేవారంగం. ఈ 3 ద్వారా ప్రధానంగా ఎక్కువ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది పెట్టుకున్నారు. అయితే టోటల్గా లెక్కేసుకుంటే ఈ 308 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి ఏదైతే అనుకుంటున్నామో, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే అనుకుంటున్నామో, దాంట్లో పరిశ్రమల ద్వారా 24% ఇందులో సాధించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. 24% ఇండస్ట్రీస్ ద్వారా, సర్వీస్ సెక్టర్ ద్వారా, సేవా రంగం ద్వారా దాదాపు 50% దీంట్లో లక్ష్యాన్ని అధిగమించాలి. ఈ 308 లక్షల కోట్ల రూపాయల్లో 50% సేవా రంగం ద్వారానే క్రాస్ అవ్వాలి అనేది ఒక లక్ష్యంగా కనపడుతుంది ఆ డాక్యుమెంట్లో. మీరు చూడొచ్చు, డాక్యుమెంట్ మధ్యలో ప్లే అవుతుంది టీవీలో. అయితే వ్యవసాయానికి సంబంధించి
వ్యవసాయం ద్వారా 16.8 సుమారుగా 17% వ్యవసాయ రంగం ద్వారా అచీవ్ అవ్వాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ మనకి చూస్తే వ్యవసాయం 3వ ప్రాధాన్యంగా కనబడుతుంది. 1 సర్వీస్ సెక్టర్, 2 ఇండస్ట్రీ, 3 అగ్రికల్చర్. ఈ 3 కాకుండా ఇతరత్ర చాలా ఉన్నాయి. నేను అవన్నీ గవర్నమెంట్ చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకుంది. అయితే ఓవరాల్గా చూసినప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విజన్ 2047 అంటే ఇంకొక 23 సంవత్సరాలు, ఇది 25 స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి 22.5 సంవత్సరాలు అనుకోండి, వచ్చే 22.5 సంవత్సరాల్లో ఇంత అద్భుతమైన గ్రోత్ని రాష్ట్రాన్ని ఆకాశాన్ని తాకేలా అభివృద్ధిలో తీసుకెళ్లడం అనేది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది ఒకటి. వచ్చే 5 ఏళ్లలో ఈ రెట్టింపు తలసరి ఆదాయం కానీ ఇతర ఫ్యాక్టర్స్ కానీ ఎంతవరకు